హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గిటార్స్ ఇన్సైట్స్. సో ఈరోజు మన బ్లాగ్ ఏంటంటే, నేను యాక్చువల్లీ మొన్నటి నుండి డిమార్ట్ వెళ్దాం అని అనుకుంటున్నాను. బట్ అది అవ్వట్లేదు. డైలీ ఏదో ఒకటి అయ్యి అలా అయిపోతుంది. నిన్న వీకెండ్ కూడా ఏదోలాగా అయిపోయింది. సో ఈరోజు ఏదోలాగా చేసాను వెళ్దామని అనుకుంటే, ఇంకా సరే వెళ్ళి ఏమేమి ఐటమ్స్ తీసుకోవాలి అని ఒక లిస్ట్ అయితే మా మమ్మీ ఇచ్చింది. బట్ డిమార్ట్కి వెళ్తే ఏంటంటే, మనం అనుకున్నది కాకుండా వేరే అన్నీ కూడా కొనేస్తాం. అది టైప్ 1. టైప్ 2 పీపుల్ ఎలా ఉంటారు, ఏవేవో కొనాలనుకొని వెళ్తారు, బట్ అక్కడ ఏమీ కొనరు. లాస్ట్కి ఏదో ఒకటి రెండు కొనుక్కొని వచ్చేస్తారు. టైప్ 3 పీపుల్ జస్ట్ టైంపాస్ కోసం అలా డిమార్ట్కి వెళ్ళి తిరిగేసి వస్తారు. సో చూద్దాం ఇప్పుడు నేను ఈ 3 టైప్స్లో ఏది చేయబోతున్నాను అనేది మీకైతే చూపిస్తాను. తర్వాత నేను ఏమేమి కొన్నాను అనేది కూడా మీతో షేర్ చేస్తాను. ఓకే, స్టే ట్యూన్డ్. మేమైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. నేను, మా డాడీ, మా చెల్లి అయితే వెళ్తున్నాము. డిమార్ట్ అయితే బైపాస్లో ఉంటుందన్నమాట. సో కొంచెం డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి. మాదైతే కొంచెం ఇటు సైడే కాబట్టి కొంచెం మాకైతే దగ్గరనే. మరీ అంత లాంగ్ ఏం కాదు, కానీ కొంచెం అటు సైడ్ ఉంటుందన్నమాట. అది అక్కడ అన్నీ ఇంకా వేరే కూడా ఉంటాయి. రాయల్ ఓక్, ఇంకా మనకి ఇంటర్నేషనల్ హోటల్ ఉంటుంది ఒకటి, లహరి. అండ్ డిమార్ట్ దగ్గరే ఆపోజిట్లో మనకి నేషనల్ మార్ట్ కూడా ఉంటుంది. సో బోత్ ఒకే దగ్గర ఉంటాయి. సో ఫైనల్గా డిమార్ట్కి అయితే వచ్చేసాం. సో ఇది అనమాట నేషనల్ మార్ట్ ఆపోజిట్లో. అయితే మేము డిమార్ట్కి వస్తున్న టైంలోనే చాలా వర్షం పడేలాగా ఎయిర్ ఫుల్ వస్తుందన్నమాట. సో ఎక్కడ వర్షం పడుతుందో అనుకున్నాము, బట్ ఫైనల్గా అయితే ఏం వర్షం అయితే పడలేదు. బట్ చాలా ఎయిర్ వస్తుంది, చూడండి ఎంత ఎయిర్ అసలు. ఎయిర్లోనే ఇంకా తను, మా చెల్లి ఇంకా అలా వెళ్ళిపోయాం. ఫైనల్గా వర్షం అయితే పడలేదు. సో మా డాడీ, మా చెల్లి అయితే వెళ్తున్నారు ముందు, నేను వాళ్ళది క్యాప్చర్ చేశాను. సో ఫస్ట్ అయితే మనకి బాస్కెట్ అనేది ఎంటీ ఉంటుంది డిమార్ట్ వెళ్ళగానే. తర్వాత చూద్దాం ఇవన్నీ కొంటాం అనేది. సో ఇక్కడైతే సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారనమాట. సో సరిగా వీడియో కూడా తీయలేరు. ఓన్లీ అట్లా మాకు పాసిబుల్ అయినంత క్యాప్చర్ చేసాము ఎంతో కొంత. సో చాలా మటుకు అయితే ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి వెళ్ళాము. మళ్ళీ మేము అనుకున్నది ఒకటి, వేరే అన్నీ కొనేసాము ఎక్స్ట్రాగా కూడా. చూస్తారు మీరు. ఫస్ట్ అయితే ఎంటీ ఉంది కదా బాస్కెట్, నెక్స్ట్ చూడండి ఎలా ఉంటుందో. సో లిఫ్ట్లో కూడా క్యాప్చర్ చేసాము మా చెల్లిని, మా డాడీని. అండ్ ఇక్కడ నాకు ఈ ఫ్లవర్స్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చాయి. బట్ కొందాం అనుకున్నాను కానీ ఎక్కడ పెట్టాలో అర్థం కాక మళ్ళీ కొనలేదు. కానీ చాలా నచ్చాయి నాకు ఇవి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్. బట్ నాకు రియల్ ప్లాంట్స్ అయినా కొంచెం డెకార్ ఇవన్నీ నాకు చాలా ఇష్టం అనమాట. కాబట్టి నా పీజీలో రూమ్ డెకార్ చేసినప్పుడు అలా యూజ్ అవుతుంది అని అనుకున్నాను. బట్ ప్రజెంట్ అయితే ఏం చేయట్లేదు కాబట్టి ఎందుకని తీసుకోలేదు. ఇదంతా కిడ్స్ సెక్షన్ అనుకుంటా. సో అన్నీ ఇక్కడైతే టిఫిన్ బాక్సెస్ ఇవన్నీ ఉన్నాయి, బట్ ఎందుకని తీసుకోలేదు. అండ్ సాఫ్ట్ టాయ్స్ కూడా ఉన్నాయి, కొన్ని సాఫ్ట్ టాయ్స్ కాకుండా నార్మల్ టాయ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఈ టాయ్ నాకు కొంచెం బాగుంది అనిపించింది. అండ్ ఇక్కడ కొన్ని ఐ లవ్ యూ అని చెప్పి ఒకటి పిల్లో ఉంది, అది కూడా బాగుంది. అండ్ మిగతా సాఫ్ట్ టాయ్స్ అన్నీ కూడా పర్లేదు, బాగానే ఉన్నాయి. కానీ నా దగ్గర ఆల్రెడీ వేరేది ఉంది కాబట్టి ఇది నేను తీసుకోలేదు. ఇక్కడ ఏం కూడా పర్లేదు, అన్నీ రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి. సో ఈ పిల్లోనే నేను చెప్పింది చాలా బాగుంది కదా. అక్కడ సెక్యూరిటీ ఉన్నా కూడా మేమైతే క్యాప్చర్ చేయడానికి ట్రై చేసాము. ఇక్కడైతే ఎలాగో సెక్యూరిటీ లేరు కాబట్టి ఏదో అలా చేసాం. మళ్ళీ ఇదొకటి చాలా నచ్చింది, మా చెల్లి తీసుకుందనమాట. జస్ట్ అలా ఎలా ఉంటుందని చెప్పి అలా ప్లే చేస్తుంది. ఇంకా ఇవన్నీ ఫ్లవర్స్ ఆల్రెడీ బాగున్నాయి అని చెప్పాను కదా. ఇంక మా చెల్లి చేసిందని చెప్పి నాకు కూడా చేయాలనిపించి చూస్తున్నాను అనమాట అది ఎలా ఉందనేది. సో బాగుంది, పిల్లలకైతే ఆడుకోవడానికి బాగుంటుంది. బట్ ప్రజెంట్ ఇప్పుడు మాకైతే గిఫ్ట్ చేయడానికి ఎవరు లేరు కాబట్టి నేనైతే ఇవ్వలేదు. ఎప్పుడైనా పిల్లల దగ్గర వెళ్ళినప్పుడు తీసుకోవచ్చు. అది ఫైనలీ డిమార్ట్లో నాకు నచ్చేది పాప్కార్న్ అనమాట, చీజ్ పాప్కార్న్. సో దానికోసం ఖచ్చితంగా డిమార్ట్ వెళ్ళినప్పుడు అదైతే కొంటాను. సో
సో ఇక్కడైతే లైన్ పాప్కార్న్ కోసం లైన్ ఉంది. సో ఆ లైన్లో అయితే నిల్చున్నాను నేను. తర్వాత ఫస్ట్ క్యాప్చర్ చేశాను. సో ఇక్కడైతే పేమెంట్ చేయాలి కదా. సో అక్కడ సో డీమార్ట్ అంటేనే పాప్కార్న్ అంటేనే డీమార్ట్, అది తెలిసిన విషయమే. సో ఖచ్చితంగా డీమార్ట్ వెళ్ళిన వాళ్ళు పాప్కార్న్ అయితే తింటారు నాకు తెలిసి. అయితే ఎవరైతే తిన్నారు, ఎవరు పాప్కార్న్ కోసం డీమార్ట్ వెళ్తారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే ఎన్నోసార్లు పాప్కార్న్ కోసం డీమార్ట్ వెళ్ళిన డేస్ కూడా ఉన్నాయి అప్పట్లో. బట్ ఇప్పుడైతే నెసరీ ఐటమ్స్ కొన్ని కొనాలి కాబట్టి వెళ్ళాము. బట్ పాప్కార్న్ మాత్రం మ్యాండేటరీ అనమాట. మా చెల్లి గాలిలో కష్టపడుతూ చూస్తున్న వీడియో ఇది. ఫైనలీ ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. డీమార్ట్ బ్యాగ్ కొనడం ఎందుకని చెప్పేసి వీళ్ళు ఇంటి నుంచి ఒక బ్యాగ్ తెచ్చుకున్నాం, దాంట్లో అరేంజ్ చేస్తాం అనమాట. మనం ఇన్నిటికి ఇంత డబ్బులు ఖర్చు పెడతాం కానీ ఆ బ్యాగ్ ఎందుకో కొనలేము అది. సో ఫైనల్గా ఇంటికైతే వెళ్ళిపోతున్నాం అనమాట. మళ్ళీ సేమ్ రూట్లో వెళ్తాం కాబట్టి అది క్యాప్చర్ చేస్తా జనరల్గా. సో అదనమాట. టెంపుల్ చాలా ఫేమస్ టెంపుల్ అనమాట, కృష్ణుడిది. సో చాలా బాగుంటుంది. సో ఇంటికి వచ్చేసాక ఫస్ట్ థింగ్ మేము చేసింది ఏంటంటే పాప్కార్న్ తినేయడమే. సో చాలా ఇష్టం కాబట్టి ఫస్ట్ అది తినేసాము. నెక్స్ట్ ఇంకా దాంట్లో ఏం ఐటమ్స్ ఉన్నాయో అవన్నీ అయితే నేను తీస్తున్నాను బయటికి. మా మమ్మీకి కూడా చెప్పాలి కదా. మా మమ్మీ తీసుకురమ్మంది కొన్ని ఐటమ్స్, మేమేమో ఇంకా ఎక్స్ట్రా చాలా ఐటమ్స్ తీసుకొచ్చామన్నమాట. సో అవన్నీ చూస్తున్నాం అనమాట. లైక్ కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది బిల్ కూడా చెక్ చేసుకోవాలి కదా. ఈ మధ్య డీమార్ట్ స్కామ్స్ కూడా జరుగుతున్నాయంట. సో డీమార్ట్కి వెళ్ళినప్పుడు జాగ్రత్త, ప్రతిదీ చెక్ చేసుకోండి బిల్లు. అండ్ అక్కడ ఏదైనా ఆఫర్ ఉందంటే అది ఇక్కడ వచ్చిందా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకోండి. సో ఇది ఎంతమందికి ఇష్టం, చిన్నప్పుడు తినుంటారు అది ఆరెంజ్ కలర్ చాక్లెట్, దాన్ని ఏమంటారో నాకు తెలీదు. మా డాడీకి అది చాలా ఇష్టం అంట, అందుకని తీసుకున్నాడు. సో ఇంకా నార్మల్ వేరే ఐటమ్స్ అనేవి కొన్నాము. సో ఈ కట్టా మీఠా అయితే చిన్నప్పటి నుంచి తింటున్నాం. మా చెల్లికి అయితే చాలా ఇష్టం, నాకు కూడా ఇష్టం. అండ్ ఈ 50-50 బిస్కెట్ కూడా ఎంతమందికి ఇష్టం అనేది చెప్పండి. అండ్ ఈ కేక్స్ కూడా చాలా మెంబర్స్ తినే ఉంటారు. మాకు కూడా చాలా ఇష్టమైన కేక్ అది. రెడ్ జెల్లీ చాక్లెట్ కూడా ఎంతమందికి ఇష్టం అనేది కామెంట్ చేయండి. మేము అదైతే చాలా తినేవాళ్ళం స్కూలింగ్ డేస్లో. ఇప్పుడు మళ్ళీ దొరికి ఈ టాటా మ్యూస్లీ కూడా చాలా హెల్తీ అనమాట. మిల్లెట్స్, ఫ్రూట్ అండ్ నట్ది, కానీ ఇంకా వేరే క్రంచెస్ కూడా తీసుకోవచ్చు, చాలా హెల్తీ. సో అది మా డాడీ కోసం అయితే తీసుకొచ్చామన్నమాట. మీరు కూడా ఎవరైనా తినొచ్చు. దాంట్లో వేరే కంపెనీవి కూడా ఉంటాయి, బట్ మేమైతే టాటాదే ప్రిఫర్ చేస్తాం. సో ఇవన్నీ ఐటమ్స్ అయితే మేము తీసుకొచ్చింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఆల్, బాయ్, లవ్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.